హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అందరూ బాగుంటారులేండి. ఎందుకంటే మార్కెట్ బాగా భూమిలో ఉంది కాబట్టి అందరూ బాగా హోస్ట్లో ఉంటారు. నేను చెప్పాను కదండి, మార్కెట్ కంపల్సరీ మనకి సెట్ అవుతుంది అని చెప్పాను కదండి. కాబట్టి మనం పేషెన్స్గా ఉంటే మనకి మార్కెట్ ఏదో ఒక రోజు సెట్ అవ్వడం అనేది జరుగుద్దండి. కాబట్టి పేషెన్స్గా ఉన్న వాళ్ళు ఈరోజు మంచి ప్రాఫిట్స్లో ఉంటారు. అదండి మనకి ఈ గోల్డెన్ స్టాక్ ట్రేడర్స్ యూట్యూబ్ ఛానల్తో పాటు మనకి వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి. మనకి డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ ద్వారా మన గ్రూప్లోకి జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఆ లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా ఫేక్స్ అనేది ఎక్కువైపోయాయి ఫ్రెండ్స్. కాల్స్ కూడా బాగా వస్తున్నాయి, మేము మీకు సజెస్ట్ చేస్తాం అది ఇదని. మీరు మాత్రం ట్రాప్ అవ్వకండి ఫ్రెండ్స్. మా యాప్లో చేసుకోండి అది ఇదని వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. కాల్స్ కూడా వస్తున్నాయి, మీరు ట్రాప్ అవ్వకండి ఫ్రెండ్స్. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే నేను మీకు ఎర్లీ మార్నింగ్ 9 లోపల కొన్ని మంచి స్టాక్స్ అనేది మీకు రెఫర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈరోజు మంచి ఒక 2 స్టాక్స్ అనేది రెఫర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది మనకి ఫస్ట్ స్టాక్ వచ్చి గోల్డెమ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇది చాలా మంచి స్టాక్ ఫ్రెండ్స్. మనకి జ్యువెలరీ సెక్టార్కి సంబంధించిన ఒక మంచి స్టాక్ ఫ్రెండ్స్. ఇది మనకి RSI వచ్చి 47లో ఉంది ఫ్రెండ్స్. మీరు ప్రజెంట్ ప్రైజ్లో కూడా ఎంట్రీ లెవెల్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఈ ఛానల్ ఉండేది మనకి ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఫ్రెండ్స్, నాట్ బై సెల్ ఆప్షన్స్. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి మీరు దీంట్లో ఎంట్రీస్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి కరెంట్ ప్రైస్లో కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. ఈరోజే ఇది కొన్ని రోజులుగా కన్సాలిడేషన్లో ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఈరోజే ఇది బ్రేక్అవుట్ రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి, బాగా బ్రేక్అవుట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడే మనకి 45 దాకా ఇది భూమి అవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ స్టాకు. కాబట్టి మీరు దీంట్లో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి మీరు దీంట్లో ఎడ్యుకేషన్ వ్యూస్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి మంచి గోల్డ్ సెక్టార్కి చెందిన మంచి స్టాక్ ఫ్రెండ్స్. మనకి మార్కెట్ క్యాప్ 4,000 కోట్లుగా అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఈరోజు రికమెండ్ చేయ ఇంకో స్టాక్ వచ్చి మనకి ఓరియంట్ టెక్నాలజీస్ ఫ్రెండ్స్. ఇది కూడా చాలా మంచి స్టాక్ ఫ్రెండ్స్. ఇది కూడా బ్రేక్అవుట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి RSI 65 రేంజ్లో ఉంది. మీరు కరెంట్ ప్రైస్లో కూడా ఎంట్రీ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. బ్రేక్అవుట్ రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ టార్గెట్ 520, సెకండ్ టార్గెట్ 550 దాకా ఉండడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ లెవెల్స్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి దీనిలో ఎడ్యుకేషన్ వ్యూస్ అనేది మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మనకి ఇది RSI వచ్చి 65 రేంజ్లో ఉంది. మనకు మార్కెట్ క్యాప్ 2,200 కోట్లుగా మార్కెట్ క్యాప్ ఉండడం అనేది జరిగింది ఫ్రెండ్స్. చాలా మంచి కంపెనీ ఫ్రెండ్స్. ఇది మనకి టెక్నాలజీస్కి సంబంధించిన మంచి కంపెనీ ఫ్రెండ్స్. ఈ 2 కంపెనీస్ అనేది రీసెంట్గా బ్రేక్అవుట్ రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇవి బాగా గ్రోత్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి మీరు కరెంట్ ప్రైస్లో కూడా దీంట్లో స్టడీ వ్యూస్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మీరు మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయబడిన లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే నేను మీకు ఎర్లీ మార్నింగ్ 5 to 10 స్టాక్స్ అనేది మీకు రెఫర్ చేయడం అనేది జరుగుద్ది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఈ మధ్య కొద్దిగా కాల్స్ మేము మీకు రెఫర్ చేస్తాము ఇట్లా అని చెప్పి మనకి సేమ్ అవి నాకు కూడా కాల్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఏంజల్ బ్రోకింగ్ అని చెప్పి కాల్ రావడం జరిగింది ఫ్రెండ్స్. మా యాప్లో మీరు ట్రేడ్ చేసుకోండి అని చెప్పి. అవన్నీ ఫేక్ ఫ్రెండ్స్. అవేంటంటే మనకి ఫస్ట్లో కొద్దిగా ప్రాఫిట్స్ వస్తాయి ఫ్రెండ్స్, కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత అవి ఏమవుతాయంటే మనం బాగా ఇన్వెస్ట్ అనేది చేసేసిన తర్వాత ఆ యాప్స్ అనేది పనిచేయడం ఆగిపోద్ది ఫ్రెండ్స్. ఇలా చాలా మోసాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఏ గ్రూప్లో పడితే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వకండి ఫ్రెండ్స్. కాబట్టి మీరు మన గ్రూప్ని మన యూట్యూబ్ ఛానల్ని
లైక్స్ అండ్ షేర్స్ అండ్ చేసి కొద్దిగా గ్రో చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.